ఇప్పుడు లారీల మీద రాస్తుంటారు చూడండి, మీ ఏడుపులే మాకు దీవెనలని, మీ ఏడుపే మా ఎదుగుదల అని రాస్తుంటారు చూడండి. ఆ టైప్ మెంటాలిటీ ఉండాలి. ఏడ్చే వాళ్ళు ఏడవనివ్వండి, బాధపడే వాళ్ళని మనం చూసి బాధపడే వాళ్ళని బాధపడనివ్వండి, కుళ్ళుకునే వాళ్ళని కుళ్ళుకొనివ్వండి. మనం మాత్రం ఏం చేయాలి? స్టేబుల్ గా ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. ఆ కుళ్ళుతో, ఆ క్రోధంతో, ఆ కోపంతో బతుకుతుంటాడు. ఉన్న వాటిని ఎంజాయ్ చేయలేడు. నీకు చాలా ఇచ్చాడు దేవుడు, నీకు చాలా సంతోషాన్ని ఇచ్చాడు. నీకు మంచి ఫుడ్ ఉంది, దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నావు. నీకు మంచి బట్టలు ఉన్నాయి, వేసుకోలేకపోతున్నావు. నీకు మంచి జీవితం ఉంది, దాన్ని ఆస్వాదించలేకపోతున్నావు. నీ మనసు ఎప్పుడు కుళ్ళు మీద, కుతంత్రం మీద నడుస్తుంది. ఎదుటి వారికి పడి ఆడవడంతోనే జీవితం సరిపోతుంది. ఎదుటి వారికి పడి బాధపడటంతోనే జీవితం సరిపోతుంది. ఎదుటి వారిని ద్వేషించడంతోనే జీవితం సరిపోతుంది. ఎదుటి వారిని అసహించుకోవడంతోనే జీవితం సరిపోతుంది. వాళ్ళ పతనాన్ని కోరుకోవడంతోనే జీవితం సరిపోతుంది. ఇంకెప్పుడు ఇదే మెంటాలిటీ కలిగి ఉంటే నీకున్నదాన్ని నువ్వు ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు? నీకున్నదాన్ని నువ్వు ఎప్పుడు ఆస్వాదిస్తావు? నీకున్నదాంతో నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు? ఆలోచించండి ఒకసారి. నీకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం ఉంది. నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థితిని దేవుడిచ్చాడు. నీకంటూ ఒక ప్రత్యేకమైన అనుగ్రహాన్ని దేవుడిచ్చాడు. ఇది నువ్వు ఆస్వాదించి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి.